ఈరోజు నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, ఆవేదనలో నలుగుతున్న నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎలా దేవుడి నిర్ణయంలో ఉందో నీకు అర్థం కాదు. ఈరోజు నీవు తృణీకరింపబడుతున్నావు, ఎవరి ద్వారా వారికి తెలియదు. కానీ నిన్ను నిర్మించిన వాడికి మాత్రం నీ లైఫ్ తెలుసు. ఆయన నవ్వుకుంటాడు. నీ జీవిత ఆరంభంలో నువ్వు పడుతున్న మాటలను బట్టి, అసలు నా బ్రతుకు ఎందుకు అని నువ్వు నిందించుకుంటున్న మాటలను బట్టి, అన్నింటిని బట్టి నవ్వుకుంటా ఉంటాడు ఆయన. నువ్వేం ఏడుస్తుంటావు, నువ్వు గాయపడుతుంటావు, నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతా ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఇప్పుడు దావీదును చూసి ఏమనుకుంటారు? అరే, నేను ఇంత మాటలు అన్నది ఇశ్రాయేలు రాజునా? అయ్యో, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడని నేను ఎరుగనే. హల్లెలూయా. అలాగే ఒక మెట్టులోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ తృణీకారం నీకు కలిగించినట్టు నిన్ను తృణీకరించిన వారందరూ కూడా సిగ్గుపడి, అయ్యో, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత మాటలంది.